సో నా సేవింగ్స్ లో సగం ఖర్చు పెట్టాను తెలుసా. ఇందుకోసమే నేను 3 రోజులు ఇంటర్నెట్ లోపలే ఉన్నాను. ఇదే డ్రాగన్ ని అంతం చేసే ఖడ్గం. ఇది లిమిటెడ్ ఎడిషనే. డార్లింగ్, మీరు ఎంత డబ్బు ఖర్చు పెడతారనే విషయం నాకు తెలీదు. లేదు, ఈ ఖడ్గం నా కొడుకు కోసం కొన్నది. ఇన్క్రెడిబుల్ గా ఉండడం వల్ల అతి పిన్న వయసులోనే ఇతరులు ఏం ఆలోచిస్తున్నారో అతను తెలుసుకోగలుగుతున్నాడు. దీనివల్ల అతను ఎంతో ఇబ్బంది ఎదుర్కొన్నాడు. దీనివల్ల వాళ్ళ నాన్న ఏం ఆలోచిస్తున్నారో కూడా తను తెలుసుకోగలిగాడు. చాలా కాలంగా ఈ ఖడ్గాన్ని కొనాలనుకున్నారు. చివరికి ఎలాగైతే కొనేశాను. వేస్ట్ వస్తువులకి ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టచ్చా? అందుకే ఎంత ఖర్చు పెట్టచ్చో అంతే ఖర్చు పెట్టాను. అందుకని ఈ ఖడ్గాన్ని ఎలా చూస్ చేయాలనేది నిర్ణయించుకున్నాను. ఇప్పుడు ఇతను తన జీవితంలో మొదటి సమస్యను ఎదుర్కోబోతున్నాడు. ఇదిగో బంగారం, నువ్వు ఈ ఖడ్గాన్ని నీ చేత్తో పట్టుకోవాలి. ఒకవేళ ఇది అతను తీసుకోకపోతే వాళ్ళ అమ్మ నాన్న ప్రేమతో బలవంత పెట్టడం ఎప్పటికీ ఆపరు. ఒకవేళ తీసుకుంటే ఇది నకిలీదో లేక నిజంగానే డ్రాగన్ ని చంపే ఈ ఖడ్గం ఇతని చేతులకున్న స్పిరిచువల్ పవర్ వల్ల అది తట్టుకోలేకుండా పోతుంది. చూసావా, ఈ ఖడ్గం మన బాబు స్పిరిచువల్ ఫోర్సెస్ ని కూడా తట్టుకోలేకపోతోంది. ఇది బొమ్మే కదా, ఎందుకని కోపడుతున్నారు? ఈ ఖడ్గం విరిగిపోతే వాళ్ళు తలుచుకుంటే మరొక ఖడ్గం కొనుక్కోగలరు. కానీ ఈ సమస్యతో వాళ్ళు విడిపోతే ఇబ్బంది పడేది పిల్లవాడే. ఎంతో ఖర్చు పెట్టి ఇలాంటి దారుణమైన మన బిడ్డ కోసమే నేను కొన్నాను. నన్నేం చేయమంటారు? నువ్వు మంచి పిల్లాడివి కదా, తీసుకో. 387 సెకండ్ల పాటు వాంగ్ లింగ్ దీని గురించి ఆలోచించాడు. అది ఎన్నో విధాలుగా. అప్పుడు అతనిలో ఒక పవర్ఫుల్ సోర్స్ ఏకమయ్యి ఇప్పుడు అతని నుంచి బయటపడే సమయం వచ్చింది. అరే ఇదేంటి, పరుపు తడిపేశాడే. అరే మీరు వాడిని చూడండి, నేను వెళ్ళి డైపర్ తీసుకొస్తా. సో ఇది అతను ఆలోచించి నిర్ణయం తీసుకున్న సంఘటనలో ముఖ్యమైన కథ. వాడు చుచ్చుపోయడం వల్ల ఒక గొడవ ఆగింది. వాంగ్లింగ్ తన జీవితంలో జరిగిన మొదటి సంఘటన నుంచి తప్పించుకున్నాడు. అయ్యో, నువ్వు టాయ్ కొరకడం ఆపుతావా? నేను నీకోసం పాలు తీసుకొచ్చాను, ఇది తాగు నాన్నా. లో ప్రొఫైల్ ఉండడం మంచిదే, కానీ 6 ఏళ్లలో వాంగ్నింగ్ తన ఫోర్స్ ని కంట్రోల్లో ఉంచుకోలేకపోయాడు. కానీ వాంగ్ కపుల్ వాడి ప్రవర్తనని చూసి ఎంతో ఆశ్చర్యపోయారు. వాంగ్లింగ్ చేసిన పని వాళ్ళ ఆలోచనలకి అతీతంగా ఉంది. అప్పుడు ఆ కపుల్ ఇంతకు ముందు వాళ్ళు తీసుకునే నిర్ణయం ఇప్పుడు ఎలాగైనా తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. జీవితాంతం లో ప్రొఫైల్ తో ముందుకు సాగాలనుకున్నారు. వాళ్ళ నాన్న వెబ్లో స్పిరిచువల్ ఫోర్స్ కంట్రోల్లో ఉంచే విధానాన్ని ఎలాగైతేనే కనిపెట్టారు. తరువాత వాంగ్లీ ప్రైమరీ స్కూల్కి వెళ్ళడానికి ముందు దాన్ని వీడి మీద ప్రయోగించారు. నా భోజనం అయిపోయింది. కాస్తాగు, నీ చెయ్యబో. అరే నేను నీతో చెప్పానుగా, ఆయన్ని కంట్రోల్లో పెట్టుకున్న గ్యాజెట్స్ మాత్రం చాలదు. సప్లిమెంట్ గా రోజు నీ బాల్ తీసుకోవాలి. వీడు అసలు ఎప్పుడు అర్థం చేసుకుంటాడు? ఇంకొక బౌల్ చాప్ స్టిక్ విరిగిపోయాయి. ఇలా చూడు బాబు, కాస్త ఓపిక పట్టు. నేను గ్యాడ్జెట్ కి కావాల్సిన కొత్త వర్షన్ రెడీ చేశాను. అతి త్వరలోనే అది నీ చేతికి వచ్చేస్తుంది. ఎన్నో ఏళ్లుగా మీరు ఇదే చెప్తున్నారు. నీకు నా మీద నమ్మకం లేదా? కావాలంటే చూడు, ఈ సంవత్సరం ఆ పని పూర్తవుతుంది. ప్రతిరోజు వీళ్ళ మధ్య జరిగే గొడవ ప్రారంభం కాబోతోంది. నువ్వు అలా చూస్తూ ఉండు. నేను ఇప్పుడు తయారు చేస్తున్న గ్యాడ్జెట్ కొత్త వెర్షన్ ఉందే, అది చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. మందులతో సమానంగా పనిచేస్తుందో లేదో నాకు తెలియదు, కానీ నువ్వు సైన్స్ ను కూడా కొంచెం నమ్మితే బాగుంటుంది. నా కొడుకు కోసం చేయకపోతే బాధపడేదాన్ని కాదు. ఈ గ్యాడ్జెట్ కోసం మనం ఏమేం చేసాం. వాడి 7వ పుట్టినరోజు అప్పుడు నీకేం విష్ కావాలో అడుగు. సరే, ఇప్పుడు ఊదు. క్యాండిల్ ని ఊదేసేయి. అప్పుడు కొంచెం వదులుంటే ఇల్లు మండి బూడిదైపోయేది. వాడి 10వ ఏట వాడి ఫ్రెండ్స్ కూడా వాడిని ముట్టుకోవడం వల్లే వాళ్ళందరి డ్రెస్సు ఊడిపోయాయి. వాడు ఒక నార్మల్ జీవితాన్ని జీవించాలనే కోరుకుంటున్నాను. గత 10 సంవత్సరాలలో వాళ్ళ అమ్మా నాన్న ఎలా ఫీల్ అవుతున్నారో గ్రహించగలిగాడు. నాకు తెలుసు, వాడు తీసుకునే బాల్స్ వాడి శక్తిని తగ్గిస్తుంది. కానీ మొదటిసారిగా ఆ మాత్రకు సంబంధించిన అర్థాన్ని గ్రహించగలిగాడు. అందువల్ల అతను ఒక నిర్ణయానికి వచ్చాడు. కొత్త చిప్ పని పూర్తయ్యేంత వరకు అతను గొప్పగా ఆకర్షించదగ్గట్టు ఏదీ చెయ్యకూడదనుకున్నాడు. రండి రండి అందరూ రండి, ఇదిగో ఇటు రండి. వచ్చి చూసి బాగా ఊరిపోయండి. ఇదిగో తీసుకోండి, బాగుంటుంది.
ఒక చోట ఎటువంటి సమస్య లేకుండా ఉండడం కష్టమే. కానీ అన్నా నేను ఆల్రెడీ డబ్బులు ఇచ్చేసాను. నా ముందు నాకు ఇవ్వండి అన్న. అన్న ఏం చేస్తున్నారు? త్వరగా ఇవ్వండి. అసలు పట్టించుకోవడం ఖాళీ అయిపోతుంది. నాకు ఒకటి కొనిస్తాము. ఇదిగో. థ్యాంక్స్ ఫర్ కనెక్టింగ్. మీరు ఇప్పుడు పంపించిన పేమెంట్ మాకు రిసీవ్ అయ్యింది. ఎవరా నువ్వు మధ్యలో హలో ఎవ్రీవన్, ఈ రోజు ఈ కోట్లో ఉన్న ప్రతి వస్తువు ఫ్రెషర్ కి ఫ్రీ. క్లాస్ 1 లో ఉన్న సూరాకి మీరు మీ సపోర్ట్ ఇస్తారని నమ్ముతున్నాం. మీరు చేసేది కరెక్ట్ కాదు. మేము ఇది ఒప్పుకోము. నా పేరుని ఎవరైనా పిలిచారా? కాస్త దాన్ని ఆఫ్ చేస్తారా? గోహాలకి చెంచావు. మీరిద్దరు ఎందుకు నాకు ఎదురుగా నిలబడుతున్నారు? నువ్వు చీటింగ్ చేస్తున్నావు. గిఫ్ట్ ఇచ్చి ఓటు అడగడం అసలు న్యాయం కాదు. నేను పవర్ని మాత్రమే చూపిస్తున్నాను. మీరెందుకు దీన్ని చీటింగ్ అంటున్నారు? ఎవరికి నా పైన నమ్మకం ఉందో, ఎవరికి నేనంటే ఇష్టమో వాళ్ళందరూ నాకే ఓట్ చేస్తారు. ఖచ్చితంగా ఎలక్షన్ భలే ఉంటుందిరా రే. ఇది అసలు మంచిది కాదు. మానిటర్స్ క్లాస్మేట్స్ కి సహాయం చేయాలి. ఇలాంటి చిన్న చిన్న విషయాల కోసం నీ ముందు తల వంచము. నీ మనసులో మాట బయట పెట్టావు, అయినా సైలెంట్ గా ఉండు. అనవసరంగా నన్ను టెన్షన్ పట్టకండి. ఇలా చూడు, చెప్పు. 5 నూడిల్స్ ప్యాకెట్లు ఇస్తే 5 ఓట్లు వేస్తాను. ఈ క్షణం వాంగ్నింగ్ వల్ల తనని తను కంట్రోల్ చేసుకోలేకపోయాడు. ఏమంటా? ఏంటి? సరే, తను నాకు సహాయం చేయటానికి ఇలా మాట్లాడా? ఏం చెప్పిస్తున్నారో చూద్దాం. వీడేం చేస్తున్నాడా? నువ్వు నాకు ఓట్ చేస్తావా లేదా అనేది నాకు ముఖ్యం కాదు. ఎన్నిసార్లు ఓట్ చేస్తారనేది కూడా ముఖ్యం కాదు. నిజమేంటంటే మిమ్మల్ని రక్షించటానికి నేను నా ప్రాణాలు కూడా ఇస్తాను. నువ్వు తనని తప్పుగా అర్థం చేసుకున్నావు. అది చూసావా ఎలా రాశారో చూడు. నాకు ఓట్ చేయండి, సెంట్రానికి ఓట్ చేయండి, అందరికి ఫుడ్ ఇస్తాం. సురాంగ్, ఏదో ఒక రోజు తప్పకుండా నేను నిన్ను ఓడిస్తాను. ఈరోజు పని ఎక్కువ చేసినట్టున్నావు. ఈ డ్రింక్ తాగు. ఇది ఫ్రీయే, ఓట్ కోసమేం కాదు. ఒక్క నిమిషం, తనకి ఏదో యూజ్ చేయాలనుకుంటోంది. ఈ ప్రపంచం మంచి కోసం నేను నా చెమటని కూడా చిందించను. నా మ్యాజిక్ పని చేస్తాంది. నా ఈ శక్తి వలన ఫ్రెషర్స్ అందరూ నా వల్ల పడిపోయారు. ఇక అందరూ నా వైపే ఉంటారు. చెంచావుని మేనేజ్ చేయటమే కష్టం అనిపించింది. అందుకు కారణం ఎవరంటే తను ఎక్కడికి వెళ్ళిపోయాడు? మిస్ సూరా, మీరు ఎవరిని వెతుకుతున్నారు? 5 ప్యాకెట్ల నూడిల్స్ కొన్నాడే, నేను వాడే వెతుకుతున్నాను. వాడు వెళ్ళిపోయాడు, కానీ వెళ్ళడానికి ముందు ఇది మీ దగ్గరికి ఇమ్మన్నాడు. గోల్డ్ బాలా? వాంగ్నింగ్ ఏమనుకున్నాడంటే ఫ్రై నూడిల్స్ 5 ప్యాకెట్లకు బదులుగా వాళ్ళు అమ్మిచ్చిన ఈ గోల్డెన్ బాల్ ని సూరాంగ్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. అందువల్ల ఆలోచించకుండా ఆ బంతిని సూరాంగ్ చేతిలో పెట్టాడు. ఓకే స్టూడెంట్స్, ఈ రోజు లెసన్ వినడానికి మీరంతా సిద్ధంగా ఉన్నారా? కానీ ఈ రోజు మనం తర్వాతి లెసన్ ని కాకుండా చివరి లెసన్ కి ముందు లెసన్ ఉంది కదా, ఈరోజు అక్కడి అందరినీ నుంచి నా మళ్ళీ దారికి రప్పిస్తాను. ఇతరుల్ని బంధించడానికి కావలసిన అద్భుతమైన కళ. ఈ అద్భుతమైన విషయంలో తన స్పిరిచువల్ ఫోర్సెస్ చేతుల మీదున్న సీల్స్ తో మంత్రాలను ఉచ్చరించి
వాటిని ఇతరుల మీద ప్రయోగించొచ్చు. కాబట్టి దాని ద్వారా మీ స్పిరిచువల్ ఫోర్సెస్ Oh no. ఇతరుల్ని నేను దీన్ని కంట్రోల్ చేయలేకపోతున్నాను. ఆ కాలంలో ఈ కళ తెలిసిన వాళ్ళు ఎన్నో మెళకువల్ని ఉపయోగించారని తెలుస్తోంది. తమకున్న ఆ శక్తులతో వాళ్ళు ఎంతో మందిని వాళ్ళ అదుపులోకి తెచ్చుకున్నారు. 1000 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి ఉండేవాడు. అతను తన పేరు లిటిల్ వాయిస్ గై అని చెప్పుకునేవాడు. అతనికి 3000 మంది అనుచరులున్నారు. ఈ రోజు మనం ఏ ఆట గురించి అయితే మాట్లాడుకుంటున్నామో దాన్ని ఆయనే మనకిచ్చారు. ఈ ఆట పనిచేస్తున్నప్పుడు ఒక సంపూర్ణమైన చిహ్నం ఎదుటి వాళ్ళని మన కంట్రోల్లోకి తీసుకొస్తుంది. కానీ ఈ ఆటలో ఒక కండిషన్ ఉంది. అదే బహుమతుల్ని ఇవ్వడం. ఇలాంటి బహుమతుల్ని ఇచ్చిన తర్వాత ఈ మంత్రాన్ని ఉచ్చరించాలి. లోక ప్రయోజనం కోసం ఒక్క చుక్క చెమట కూడా చిందించను అని మీరు చెప్పగానే ఫోర్స్ వెలువడుతుంది. ఆ ఫోర్స్ వలయం లోపల ఉన్న అందరూ, అంటే బహుమతులు తీసుకున్న వారికి వాళ్ళ మైండ్ రక్షణ కవచం వెళ్లిపోతుంది. అందువల్ల ఈ స్పిరిచువల్ ఫోర్స్ వాళ్ళని కంట్రోల్లో పెట్టుకుంటుంది. ఆ తర్వాత వాళ్ళు వీళ్ల అదుపులో వీళ్ళు అనుకున్నట్టు కావలసిన పనులన్నీ చేయించుకోవచ్చు. వాంగ్లింగ్ కి అన్ని విషయాలు అర్థమవుతున్నాయి. సూరాంగ్ ఎందుకు కొట్టులో ఆ విధంగా ప్రవర్తించిందో కూడా తెలుసుకున్నాడు. ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. ఇక్కడ మీకు కావాల్సిందంతా ఫ్రీగానే ఇస్తాను. ఇంకానే నేను చేసేసాను. ఎందుకు దిగులు పడుతున్నావు? నువ్వు తనకి నచ్చితే మంచి విషయమేగా. సార్, ఇందులో నుంచి బయటపడే అవకాశం ఏదైనా ఉందా సార్? ఎక్కువ ఫోర్స్ ఉన్నవాళ్ళు దీన్ని నాశనం చేస్తారు, లేదంటే ఆ చిహ్నపు గుర్తింపుని వాళ్ళ శక్తితో లాక్కోవచ్చు. తను ఇప్పటికీ నన్ను యూజ్ చేసుకుంటుందా? తను గిఫ్ట్ ఇచ్చింది నేను ఇచ్చేసాను. నన్ను ఎవరు అదుపు చేయలేరు. కొంప తీసి తన బాడీగాడు బాల్ ఇవ్వలేదా? ఈ వాంగ్లింగ్ మరీ ఎక్కువ టెన్షన్ అవుతున్నాడు. ఇప్పుడు నన్ను ఎందుకు అలా చూస్తున్నాడు? హా? ఎందుకు అర్థం ఏంటో తెలియటం లేదే. రౌండ్ గా ఏదో చూపిస్తున్నాడు. ఒకవేళ తను దేని గురించి మాట్లాడుతున్నాడా? దీన్ని తినటం నీకు మంచిది అంటున్నాడా? ఎంత బ్రతిమలాడుతున్నాడు? కానీ ఖచ్చితంగా వీటిలో కొన్ని ఎంతో శక్తివంతమైనవి. ఇది శక్తిని పెంచే బాలా ఏంటి? మానిటర్ అవ్వటానికి తను నా స్పిరిచువల్ పవర్ ని పెంచాలనుకుంటున్నాడా? వాంగ్లింగ్ ఏం చెప్పదలుచుకున్నాడంటే, నువ్వు ఇచ్చిన డ్రై నూడిల్స్ చాలా టేస్ట్ గా ఉంది, అందుకు ధన్యవాదాలన్న. నాకు బాగా తెలుసు తను తీసుకునే బాల్స్ తన శక్తిని తగ్గిస్తుంది. తన స్పిరిచువల్ ఫోర్స్ తగ్గిపోతుంది. ఇదేం ఫ్లేవర్ అర్థం కావట్లేదు. ఏంటది? 3000 అడుగుల ఎత్తున ఎగిరే గద్దలాగా ఫీల్ అవుతున్నాను. స్పిరిచువల్ ఫోర్స్ తగ్గిందంటే ఆ తర్వాత వాళ్ళు ఇతరుల్ని తమ కంట్రోల్లో పెట్టుకోలేరు. వాంగ్లింగ్, నేను తినడానికి నువ్వేమిచ్చావు? ఈ శక్తిని ఉపయోగించుకోవడానికి మనం ఇప్పుడు ఒక స్టూడెంట్ ని ఇక్కడికి రప్పిద్దాం. సురాంగ్, ఒక్కసారి ఇలా రా. సరే. నువ్వెప్పుడు త్వరగా నేర్చుకుంటావు కదా. రా, ఇక్కడికొచ్చి బుక్ లో ఉన్నది డెమో చూపించు. చాలా థ్యాంక్స్. యు వెల్కమ్. ఎలాగో తప్పించుకున్నావు, కానీ కాస్త జాగ్రత్తగా ఉండు. ఇప్పుడు నువ్వు ప్రయత్నించు. మిస్టర్ వాంగ్, దీన్ని చదువు. ప్రపంచపు రక్షణ కోసం మీరు నన్ను ఉపయోగించుకోకూడదు. చాలా సంతోషం. ఇప్పుడు 2 క్లాసులకి మానిటర్ ని ఎంపిక చేయడం జరిగింది. అది ఎవరంటే చెన్ చావ్. అతనే మానిటర్ గా ఉంటాడు. మనల్ని ఈ ప్రపంచం మోసం చేయక ముందు మనం ఈ ప్రపంచాన్ని మోసం చేయడం సరో కాదో తెలీదు. కానీ నువ్వు చేసిన పని వల్ల సురాంగ్ ఇప్పుడు ఎంతో కష్టపడుతోంది. తను కొంచెం విచిత్రంగా ఉన్నప్పటికీ చాలా ఈజీగా మిగతా వాళ్ళని కంట్రోల్ చేస్తున్న ఆ శక్తిని ముక్కలు చేశాడు. నేను కూడా ఇంతకు ముందెప్పుడు ఇలాంటిది చూడలేదు. అంతేకాకుండా ఒక్కసారి చదివి ఆ మంత్రాన్ని సరిగ్గా ఉచ్చరించడం సాధారణమైన విషయం కాదు. సరే, వాడొక పిచ్చోడు. వాడు నన్ను ఇబ్బంది పెట్టాలనుకుంటే తను నాకు షాప్ ముందు ఎందుకు సహాయం చేశాడు?
ఈ ప్రపంచం మంచి కోసం నేను చెమటని చిందించను. అరే ఛ!